ఇక మణిపూర్లో హింస కొనసాగుతోంది. శనివారం రాత్రి సీఎం బీరేన్ సింగ్ పూర్వీకుల ఇంటిపై ఆందోళనకారులు దాడి చేశారు. అర్ధరాత్రి దాటాక జిరీబామ్ పట్టణంలోని పలు నివాసాలు, 2 ప్రార్థనా మందిరాలను నిరసనకారులు నిప్పిపెట్టారు. వారిని చెదరగొట్టేందుకు భద్రతా బలగాలు టియర్ గ్యాస్ ప్రయోగించాయి. కాగా ఇటీవల మైతీ వర్గానికి చెందిన ఒకే కుటుంబంలోని 6గురిని కుకీ వర్గీయులు కిడ్నాప్ చేసి హత్య చేయడంతో మణిపూర్లో అల్లర్లు చెలరేగాయి. राजस्थान यूथ कांग्रेस जिंदाबाद, यूथ कांग्रेस जिंदाबाद, अभिमन्यु पुनिया जिंदाबाद, अभिमन्यु पुनिया जिंदाबाद, भाई उदय भानु चिब जिंदाबाद. మృతుల్లో 8 నెలల చిన్నారి కూడా ఉంది. ఆదివారం తెల్లవారుజామున ఇంఫాల్ వెస్ట్ సగోల్ బంద్లో ఉంటున్నటువంటి సీఎం ఎన్ బీరేన్ సింగ్ అల్లుడు బీజేపీ ఎమ్మెల్యే ఆర్కే ఈమో నివాసం ముందు ఆందోళనకారులు నిరసన చేపట్టారు. 3 మంత్రులు, 6 ఎమ్మెల్యేల ఇళ్లపై దాడి చేశారు. ఆ టైంలో ఇంట్లో ఎవరూ లేరని అధికారులు తెలిపారు. ఫర్నిచర్ను రోడ్డుపైకి తీసుకొచ్చి తగలబెట్టారు. పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించి ఆందోళనకారులను చెదరగొట్టారు. राजस्थान यूथ कांग्रेस जिंदाबाद, यूथ ఇంఫాల్ ఈస్ట్, వెస్ట్, విష్ణుపూర్, తౌబల్, కాక్చింగ్ జిల్లాలతో పాటు ఇంఫాల్ వ్యాలీలో కర్ఫ్యూ విధించారు. మొత్తం 7 జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు. ఇండ్లను తగలబెట్టిన 23 మందిని మణిపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి తుపాకులు, ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఇక ప్రభుత్వం తీసుకునే నిర్ణయం మణిపూర్ ప్రజలను సంతృప్తి పరిచేలా ఉండాలని మైతీ వర్గానికి చెందిన సివిల్ రైట్స్ గ్రూప్ ప్రతినిధులు డిమాండ్ చేశారు. లేకపోతే అల్లర్లు మరింత చెలరేగే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించారు. కుకీ మిలిటెంట్లను అణచివేసేలా సైనిక చర్యలు చేపట్టాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అల్టిమేటం జారీ చేశారు. తమ వర్గానికి చెందిన 6గురిని హత్య చేసిన వాళ్లను 24 గంటల్లో అరెస్ట్ చేసి శిక్షించాలని డిమాండ్ చేశారు. राजस्थान यूथ कांग्रेस जिंदाबाद, यूथ कांग्रेस जिंदाबाद, अभिमन्यु पुनिया जिंदाबाद, अभिमन्यु पुनिया जिंदाबाद, भाई उदय भानु चिब जिंदाबाद. ఇక 6 పోలీస్ స్టేషన్ల పరిధిలో విధించిన ఆర్మర్డ్ ఫోర్సెస్ యాక్ట్పై మణిపూర్ వాసులు ఆగ్రహంగా ఉన్నారని తెలిపారు. భద్రతా బలగాలకు విస్తృత అధికారాలు కల్పించే ఈ చట్టాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు. లేకపోతే మణిపూర్ ప్రజల ఆగ్రహానికి గురి కావాల్సి ఉంటుందని హెచ్చరించారు. కాగా 6 పోలీస్ స్టేషన్లలో విధించిన ఆర్మర్డ్ ఫోర్సెస్ యాక్ట్ను ఉపసంహరించుకోవాలని కేంద్రాన్ని మణిపూర్ ప్రభుత్వం కోరింది. राजस्थान यूथ कांग्रेस जिंदाबाद, यूथ कांग्रेस जिंदाबाद, अभिमन्यु पुनिया जिंदाबाद, अभिमन्यु पुनिया जिंदाबाद, भाई उदय भानु चिब जिंदाबाद. మణిపూర్లో చెలరేగిన హింసపై ప్రధాని మోదీ స్పందించాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. మణిపూర్ వెళ్లి బాధితులను పరామర్శించాలని డిమాండ్ చేశారు. శాంతి స్థాపనకు కృషి చేయాలన్నారు. మణిపూర్ను బీజేపీ కావాలనే తగలబెట్టేస్తుందని కాంగ్రెస్ చీఫ్ ఖర్గే ఆరోపించారు. మణిపూర్కు మోదీ ఎప్పుడు వెళ్లినా అక్కడ ప్రజలు ఆయన్ను క్షమించరని అన్నారు.
ఇక సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. కాగా ఈ నెల 11న సిఆర్పీఎఫ్ బలగాల కాల్పుల్లో చనిపోయిన యువకుల పోస్టుమార్టం రిపోర్టులు అందే వరకు వారికి అంత్యక్రియలు చేయబోమని కుకీ జో నేతలు తెలిపారు.